కేంద్రంలో లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ పునాదుల్ని దెబ్బతీస్తున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దెదించడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే జనసేన, వామపక్షాలు కూటమి కట్టాయని ఏచూరి తెలిపారు. రాష్ట్రంలో వైకాపా ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థంగా పోషించలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అక్కడి స్థానిక పార్టీలతో సిపిఎం పొత్తులు ఖరారవుతున్నాయని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి వివరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంది సిపిఎం పార్టీ. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మనతో ఉన్నారు. సార్, ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ప్రధాన కారణం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గతంలో అన్ని ఈ బీజేపీ ప్రభుత్వం చేసిన చర్యలు ఈ స్పెషల్ ప్యాకేజ్ తప్పితే మిగతా అన్నింటిలోనూ వాళ్ళని సమర్థిస్తూ వచ్చారు. ఎన్నికల తర్వాత కూడా ఆ రకమైన అవగాహన తీసుకునే అవకాశం ఉందని ప్రకటించారు కూడా. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎన్నికల్లో 3 ఉద్దేశాలు తీసుకుని మేము ఎన్నికల్లో దిగాం. మొదటిది ఈ బీజేపీను వాళ్ళతో పాటు ఉన్న పార్టీస్ యొక్క వాళ్ళ ఓటమి. రెండోది ఈ వామపక్షాల యొక్క స్ట్రెంత్ని ఈ లోక్సభలో పెంచాలి విధానాలు మార్చడానికి. మూడోది ఒక లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తాం. దాని దృష్టితో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ దానికి వాళ్ళకి వ్యతిరేకంగానే ఉండాలి. రెండో వైపు నుంచి టీడీపీ 4 సంవత్సరాలు బీజేపీతో పాటు ఉంది. మన డిమానిటైజేషన్ కానివ్వండి, లేకపోతే జీఎస్టీ కానివ్వండి, వీటినైతే మేము వ్యతిరేకిస్తూ వచ్చాము. వాటన్నిటినీ సమర్థించుకుంటూ వచ్చారు టీడీపీ వాళ్ళు. సో అందుకోసం వాళ్ళిద్దరితో పాటు ఒక ప్రత్యామ్నాయం అవసరం. ఆ ప్రత్యామ్నాయం కోసం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సిపిఐఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ బీఎస్పీ తోటి ఏవో అడ్జస్ట్మెంట్స్ పెట్టుకున్నాడు. సో అందుకోసం అది ఆ పరిస్థితుల్లో ఈ కూటమి ఏర్పడింది. ఒక ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రత్యామ్నాయం కోసం మేము కృషి చేస్తున్నాం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఇతర విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టే, కేవలం బీజేపీ మోసం చేసింది కాబట్టే బయటకు వచ్చామని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ఈ ప్రభుత్వం రాగానే వెంటనే వాళ్ళు ప్రకటించింది ఈ స్పెషల్ ప్యాకేజ్ అనేది ఆంధ్రప్రదేశ్ ఒక స్టేట్కే ఇవ్వలేము, అనేక స్టేట్స్ అడుగుతున్నాయి. అదే అనేక స్టేట్స్ మీరు డివైడ్ చేయలేదు, చేసింది ఆంధ్రప్రదేశ్ని. సో ఆ స్పెషల్ సిచ్యువేషన్ని గమనికలో ఉంచుకుని మీరు నిర్ణయం తీసుకోవాలంటే దానికి వాళ్ళు అంగీకరించలేదు. అది మొదటి 3-4 నెలల్లోనే స్పష్టం అయిపోయింది. దాని తర్వాత 4 ఏళ్ళు కొనసాగారు. ఇప్పుడు మేము అడిగే ప్రశ్న అదే. ఇవాళ 5వ ఏటకు వచ్చేటప్పటికి అప్పటికి చేయనని స్పష్టంగా తెలిసాక అప్పుడు బయటకు వచ్చారు. కరెక్టే, బయటకు వచ్చారు. ఇవాళ బీజేపీని ఓడించడానికి ఆయన కూడా దేశంలో మిగతా లౌకిక పార్టీతో పాటు కలిసి దేశవ్యాప్తంగా ఆ ప్రచారం కూడా చేస్తున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు వాళ్ళు తీసుకున్న విధానాలు, ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకున్న విధానాలు, వాటికి వ్యతిరేకంగా ప్రజలకి వ్యతిరేకమైన విధానాలు, దానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు మేము నడిపాము. కమ్యూనిస్ట్ పార్టీలు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి నడిపిన ఇష్యూస్ ఉన్నాయి. అందుకోసం ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో వాళ్ళతో పాటు ఏమీ అండర్స్టాండింగ్ పొత్తు అది కుదరదు. ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల్లో సిపిఎం మొత్తంగా దేశవ్యాప్తంగా ఎట్లా ప్రిపేర్ అవుతుంది? ప్రిపేర్ అంటే పూర్తిగా ప్రతి స్టేట్లోనూ అక్కడున్న లౌకిక శక్తులతో పాటు కలిసి బీజేపీకి వ్యతిరేకత ఓట్లలో చీలక తక్కువగా చేయడానికి, మినిమైజ్ చేయడానికి అది మా కృషి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఈ ఒప్పందాలు కుదిరాయి, సీట్ అడ్జస్ట్మెంట్స్. కొన్ని స్టేట్స్లో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది 7 ఫేజెస్లో జరుగుతుంది ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం ఆశిస్తున్నారు? ప్రజల మద్దతు ఎట్లా ఆశిస్తున్నారు? జనసేనతో కలిసి వెళ్తున్నారు కదా, కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు? ఎట్లా ప్రజల మద్దతు ఆశిస్తున్నారు మీరు? చూడండి, ఒకసారి రంగంలోకి దిగాక పోటీ చేస్తున్న సీట్లు అన్నీ వస్తాయనే చెప్తాం. అంటే ఒకసారి రణభూమిలోకి దిగిన తర్వాత
జరుగుతోంది పోరాటం, రాజకీయ పోరాటం, దాంట్లో నెగ్గుదామనే. కానీ ఎన్ని వస్తాయో లేదో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. సో మా అప్పీలు ప్రజలకి ఇవాళ మనం చూసాం, మీ అనుభవమే గత 5 సంవత్సరాలు మీ అనుభవమే చూసాం. ప్రతిపక్షాలు కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ అసలు అటెండే కావట్లేదు, కారణాలు ఏముండా అటెండే కావట్లేదు. అందుకోసం వాళ్ళ రోల్ ప్లే చేయట్లేదు. అధికారంలో ఉన్న పార్టీ 4 సంవత్సరాలు ఈ విధంగా పనిచేసింది. ఇవాళ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం. కానీ ఆ ప్రత్యామ్నాయం ఉట్టి రాజకీయ ప్రత్యామ్నాయమే కాదు ప్రభుత్వం కోసం. అది విధానాల్ని మార్చి ప్రజలకి అనుకూలమైన విధానాలు తీసుకురావడానికి ఆ ప్రత్యామ్నాయాన్ని ఇవాళ తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో. ప్రత్యామ్నాయ రాజకీయాలు అంటున్నారు, బీజేపీ ఇతర ప్రభుత్వం ఏర్పడాలంటున్నారు. మరి మహాగఠబంధన్లో మీరు ఎందుకు చేరలేదు? మహాగఠబంధన్ అనేది ఎప్పుడు మన దేశంలో, మన చరిత్ర వరకు తిప్పి చూడండి, ఎప్పుడు మన దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గఠబంధన్ అనండి, ఫ్రంట్ అనండి, ఏదైనా అండి, అది ఎప్పుడు ఎన్నికల తర్వాతే ఏర్పడుతుంది. 2019లో కూడా ఎన్నికల తర్వాత ఫార్మేషన్ వస్తుంది, ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తుంది. మీరు బెంగాల్లో కూడా పునరాభివృద్ధి సాధిస్తారంటారు? ఇప్పుడు అదే కృషి చేస్తున్నాం. మా ఫాలోయింగ్ ఓటు వేయగలిగితే తప్పకుండా ఒక మార్పు వస్తుంది. ఇప్పుడు బెంగాల్లో జరిగే ఘర్షణలన్నీ ఆ సమయంలోనే. అదే యాక్చువల్లీ అంటే మా కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మమతా బెనర్జీ గారు చేసిన ర్యాలీ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో దానికంటే రెట్టింపు ర్యాలీ లెఫ్ట్ ఫ్రంట్ జరిగింది. ఆ ప్రజలందరినీ ఓటేసే అధికారం అదే, కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలిగితే అది బిగ్ ఛాలెంజ్. లాస్ట్ ఎలక్షన్స్లో ఆ ఓటు వేయడం కోసమని ఆ టెన్షన్స్, క్లాషెస్ ఏవైతే జరిగాయో వాటిలో 179 మా కామ్రేడ్లు మరణించారు. అక్కడ యాక్చువల్ బ్యాటిల్ జరుగుతుంది. సో అదే కానీ మేము సక్సీడ్ అయ్యగలిగితే ఈ మార్పు తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్ ముక్త భారత్ అని బీజేపీ అంటుంది, బీజేపీ గడ్డేగాలని చెప్పి కాంగ్రెస్ అంటుంది. మీరు సిపిఎం ఎటు మొగ్గు చూపుతుందంటారు? బీజేపీని దించాలి, అది ఖచ్చితంగా అది మా కోరికే కాదు, మా ఉద్దేశంలో దేశానికి, ప్రజానీకానికి అవసరం. ఈ గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ వాళ్ళు తీసుకున్న విధానాన్ని కానీ చూస్తే మన దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం ఏదైతే మన రాజ్యాంగం యొక్క పునాదో, ఆ పునాది మీదే జరిగిన హమ్లాలు, దానికి వ్యతిరేకంగా దాన్ని టోటల్గా బలహీనపరచడం ఏదైతే జరుగుతుందో దాన్ని ఆపడం చాలా అవసరం ఇవాళ మన దేశం యొక్క భవిష్యత్తుకి. అదే దాంతోపాటు ఆర్థిక రంగంలో ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, దాంతోపాటు మన విదేశీ పెట్టుబడికి అవకాశాలు ఏ రకంగా పెంచారో, ప్రైవేటీకరణ ఏ విధంగా జరుగుతుందో, ఈ దోపిడీ ఏ విధంగా జరుగుతుందో, ఇప్పుడు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుని దేశం వదిలేసి పారిపోవడం, రఫేల్లో జరిగిన ఈ కుంభకోణం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల మీద ఆర్థిక భారాలు చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. ఆ పెద్ద ఎత్తున పెరగడంతో ప్రజలకి వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే ఇవాళ అవసరం బీజేపీని దించి బీజేపీ తీసుకున్న విధానాలకి ఒక ఆల్టర్నేటివ్ విధానాల్ని తీసుకురావడం చాలా అవసరం. వీటన్నిటికీ ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన అధికార ఇన్స్టిట్యూషన్స్ ఏది ఒక్కటి మిగలేదు. దేనైతే వీళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు, బలహీనపరుస్తున్నారు. పార్లమెంటు నుంచి మొదలెట్టి జ్యుడిషియరీ, సిబిఐ, ఆర్బీఐ, అన్ని సంస్థలు చూడండి, ఒక్క యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మిగలేదు ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ వాళ్ళ అపాయింట్మెంట్లు జరుగుతున్నాయో. అంటే మన దేశం యొక్క రాజ్యాంగం ఏదైతే మన దేశంలో ఉందో దానికి ఆధారంగా మన రిపబ్లిక్ అంటాం, సెక్యులర్ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్, దానికే అండర్మైన్ చేసి దాన్నే ఇవాళ డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల వాళ్ళని దించడం చాలా అనివార్యం. అది మా ప్రాథమికత. దాన్ని దించడంతో పాటు కాంగ్రెస్ కూడా పాలకవర్గాల పార్టీ, వాళ్ళతో పాటు రాజకీయ పొత్తులు ఏవి లేవు. కానీ మేమనేది ఏంటి, ఇవాళ దించాలంటే కాంగ్రెస్ని, బీజేపీని ఒకే రకంగా ఈక్విడిస్టెంట్గా మేము ఇవాళ పోల్చడం లేదు. అందుకని అది స్టేట్ టు స్టేటు, దాని తర్వాత ఎన్నికల తర్వాత సెంటర్లో పరిస్థితులు, నిర్దిష్ట పరిస్థితులు ఏ విధంగా ఏర్పడతాయో దానికి ఆధారంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఇది మొత్తానికి
జాతీయ స్థాయిలో లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.